హాయ్ ఫ్రెండ్స్, ఎందుకో నాకు ఈ వీడియో చేయాలనిపించింది, చేస్తున్నాను. సో మా ఇంటి దగ్గర ఒక ఫంక్షన్ ఉందన్నట్టు. ఏంటంటే 1 year తర్వాత, అంటే చనిపోయిన తర్వాత 1 year తర్వాత చేస్తారు కదా, సంవత్సరికం అంటాం కదా. ఆ ఫంక్షన్ జరిగింది. సో వాళ్ళకి ఒక పాప ఒక బాబు, అంటే ఫాదర్ చనిపోయారు లాస్ట్ ఇయర్. 2 పిల్లలు, బోత్ సన్ అండ్ డాటర్ బోత్ మ్యారీడ్, అంటే పెళ్లి చేసుకున్నారు, సెటిల్డ్ అయ్యారు. కూతురు వచ్చేసి అమెరికాలో ఉంటుంది, కొడుకు వచ్చేసి కూడా అమెరికాలో ఉంటారు. సో తన తండ్రికి సంవత్సరికం జరుగుతుంటే వాళ్ళ ఫాదర్కి 2 పిల్లలు లేరు. అసలు నాకు ఎట్లా అనిపించిందంటే, తల్లి ఒక్కతే, అంటే వాళ్ళ అమ్మ ఒక్కతే ఉండి ఈ కార్యక్రమం మొత్తం చేస్తుంది అన్నట్టు. వాళ్ళ యొక్క రిలేటివ్స్ హెల్ప్తో. చాలా గ్రేట్ కదా తన మదర్. సో ఇక్కడ నాకు అనిపించింది, పిల్లలు ఉండి ఏం యూజ్ అని. అందులో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు అమ్మాయి చూడ్డానికి కూడా రాలే, జస్ట్ వీడియో కాల్లో చూడడమే. అంటే ఇలా పేరెంట్స్ చనిపోయిన తర్వాత కూడా చూడడానికి రానటువంటి పిల్లలు అసలు ఉండి ఏం లాభమా అనిపిస్తుంది. అంతే కదా, మనము వాళ్ళని, అంటే పిల్లల్ని ఎంతో ప్రేమతో కష్టపడి పెంచి పెద్దగా చేసి చదివించి వాళ్ళని ఒక స్థాయిలో తీసుకొని వచ్చినటువంటి పేరెంట్స్, వాళ్ళు పేరెంట్స్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు లేనటువంటి ఆ పిల్లలు నాకు ఎందుకా అని అనిపిస్తుంది. పేరెంట్స్కి ఏమైనా అయితే చూడడానికి అందుబాటులో లేనటువంటి పిల్లలు ఎందుకు? ఇక్కడ విదేశాల్లో ఉండి వాళ్ళ యొక్క లైఫ్ సెటిల్మెంట్ కోసం వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప, ఇక్కడ తల్లి ఎలా ఉంది, తండ్రి ఎలా ఉన్నాడు, అసలు ఎలా ఉంటారు మన సపోర్ట్ లేకుండా అని వాళ్ళ గురించి కొంతైనా ఆలోచించాలని అనిపించదా పిల్లలకి? సో ఇక్కడ కూతురు లేదు, కొడుకు లేరు, 2 లేకుండా ఆ కార్యక్రమం అవుతుంది. చూడండి ఎంత బ్యాడ్ థింగ్ అది. నాకు చాలా బాధ అనిపించింది అబ్బా. అందుకని అసలు సమాజం ఎటెళ్తుంది మరి? పేరెంట్స్ ఇంత ప్రేమతో వాళ్ళని పెంచి పెద్దగా చేసి వాళ్ళు కష్టకాలలో ఉన్నప్పుడు చూసుకోలేనటువంటి పిల్లలు ఎందుకు అని నాకు ఒక్కొక్కసారి క్వశ్చన్ మార్క్ అన్నట్టు. దానికోసమా వాళ్ళని చదివించింది, పెద్దవాళ్ళని చేసింది? పేరెంట్స్ని వదిలేయడానిక? పేరెంట్స్ని ఇబ్బంది పాలులో ఉన్నప్పుడు చూస్తూ అలాగే ఉండిపోవడానిక? ఒక్కసారి ఆలోచించండి దయచేసి. పిల్లలు, మన పేరెంట్స్ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకి లైఫే మనం కదా, వాళ్ళు బ్రతికేది మన కోసం కదా. అలాంటిది మనమే వాళ్ళ గురించి ఆలోచించకపోతే అసలు ఎందుకబ్బా ఈ లైఫ్ కదా. సో డియర్ చిల్డ్రన్, పిల్లలు, దయచేసి తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. వాళ్ళని కష్టాల పాలు చేయకండి. బ్రతికి ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు మీరు దూరంగా ఉన్నా సరే వాళ్ళ బాగోగులు దగ్గరుండి చూసుకునేలాగా చేయండి. ఓకే.